నెల్లూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్, మాజీ మేయర్ పొట్లూరు స్రవంతి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. రాజ్యాంగం ప్రకారం గిరిజనులకు కేటాయించిన మేయర్ పదవిని అడ్డదారిలో బీసీలకు అప్పగించారంటూ మాజీ మేయర్ స్రవంతి కౌన్సిల్లో నిరసన వ్యక్తం చేశారు. దీనిపై ప్రస్తుత ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్ కౌంటర్ ఇచ్చారు. మేయర్ ఎన్నిక అనేది ఎన్నికల కమిషన్ నిర్వహించాల్సిన బాధ్యతగా ఆయన గుర్తు చేశారు. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ ముందు తేల్చుకోవాలన్నారు. కౌన్సిల్లో రగడ చేయడం సరికాదన్నారు ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్. నూతన మేయర్ ఎన్నికకి సంబంధించి నా ముందు ధర్నా చేస్తే ఏమొస్తుంది? నేను కాదు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వాల్సింది, నేను ఇన్ఛార్జ్ మేయర్ని మాత్రమే. గతంలో కూడా చెప్పున్నా, దీనికి ఒక ప్రక్రియ ఉంటుంది. మేయర్ గారు రాజీనామా చేసిన తర్వాత ఏర్పడినటువంటి ఆ ఖాళీకి సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వవలసింది రాష్ట్ర ఎన్నికల కమిషన్. మా చేతుల్లో ఏమీ లేదు, నేను కాదు నోటిఫికేషన్ ఇవ్వాల్సింది. నా ముందు ధర్నా చేస్తే ఏముంటుంది? దీనికి ఒక ప్రక్రియ గతంలోనే చెప్పారు. మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా, గతంలో పులిమి శైలజమ్మ గారు మేయర్గా ఉన్నప్పుడు ఆమెని ప్రభుత్వం వారు తొలగిస్తే నూతన మేయర్గా నంది మండలం భానుశ్రీ గారు ఎన్నికయ్యేదానికి మధ్యలో ఇన్ఛార్జి మేయర్గా ఆనాటి డిప్యూటీ మేయర్ మాదాల వెంకటేశ్వర గారు వ్యవహరించారు. ఆ రోజు ఆనం రామనారాయణ రెడ్డి గారి మంత్రివర్యులు, వివేకానంద రెడ్డి గారు శాసనసభ్యులు, రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. వారికి 3 నెలల సమయం పట్టింది నూతన మేయర్ ఎన్నిక.